Hi, hello, dear students. How are you? I hope so you are doing great. I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various levels of objective type examinations regarding the maths with amazing super tips and tricks, especially JEE Mains and MSET. In today's video, I'm going to discuss about one of the special video. సో ఈ వీడియో స్పెషల్ వీడియో అని ఎందుకు అంటున్నానంటే చాలామంది ఎస్పెషల్లీ ఈ వీడియోకి దేనికి సంబంధించిందంటే ఏపీ ఎంసెట్ 2021కి ఎపియర్ అయ్యే యాస్పిరెంట్స్ అంటే స్టూడెంట్స్ గురించి ఈ వీడియో స్పెషల్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చాలామంది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. ఎలాంటి డౌట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీ వెయిటేజ్ ఉంటుందని మన డౌట్. సెకండ్ వన్ డిలీటెడ్ పోర్షన్ ఏంటి, ఎస్ అది కూడా మేజర్ పార్ట్. అదే మాదిరిగా ఫైనల్ రివిజన్ ఏం చేయాలి, వేటిని ఫోకస్ చేయాలి, ఓకే మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి చాలా డౌట్స్తో మీరు రెడీగా ఉన్నారు. ఐ నో దట్. కాబట్టి మీ డౌట్స్ని ఒక్క వీడియోలో మోస్ట్ ప్రాబబ్లీ నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా? సో ఫస్ట్ మీకు ఉన్న డౌట్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి ఆఫ్ ఇయర్ 2021 ఐపీ వెయిటేజ్ ఉంటుందా? ఎస్ ఉంటుంది అని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. ఓకే, ఐపీ వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం నేర్చుకున్నప్పుడు. అదే మాదిరిగా డిలీటెడ్ పోర్షన్ ఏంటి, డిలీటెడ్ పోర్షన్ చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ని కూడా డిలీటెడ్ పోర్షన్ ఉందని అనుకుంటున్నారు, బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఇయర్ సిలబస్ డిలీటెడ్ పోర్షన్ మీ జూనియర్స్కి, మీకు కాదు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేది ఫస్ట్ ఇయర్ మీరు కంప్లీట్ సిలబస్ మీద రాయాలి, కంప్లీట్ 100% సిలబస్ మీద రాయాలి. అది 100% సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, వెయిటేజ్ ఏంటని కూడా డిస్కస్ చేస్తాను వీడియో. అలాగే డిలీటెడ్ పోర్షన్ ఓన్లీ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ సిలబస్. ఓకే, అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్గా నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే మీకు ఐపీ డిలీటెడ్ పోర్షన్ ఉందో దాని నుంచి క్వశ్చన్స్ రావు, అది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇది లాంగ్ బ్యాక్ ఒక జనవరిలో మెన్షన్ చేశారు ఇది. ఓకే, తర్వాత నుంచి ఏమీ అప్ టు డేట్ నోటిఫికేషన్ మనకి రాలేదు ఐపీ వెయిటేజ్ గురించి. కానీ అలాగే ఈ 25% 30% డిలీటెడ్ కానీ ఉంటుందని లాస్ట్ టైం మెన్షన్ చేశాడు. నాకు తెలిసి 30% డిలీటెడ్ పోర్షన్ ఉంటుంది కంపల్సరీ, అంటే అది డిలీట్ అయిపోయి మిగిలిన పోర్షన్ ఓన్లీ సెకండ్ ఇయర్ మాత్రమే. ఓకే, ఫస్ట్ ఇయర్ 100% ఉంటుంది. ఓకే, ఇంకా ఎలాంటి డౌట్స్ అంటే లాస్ట్ మినిట్ రివిజన్ ఏం చేయాలి? ఎస్, లాస్ట్ మినిట్ రివిజన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోకస్ చేయవలసింది ఇప్పటివరకు మీరు ఎంత చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఫోకస్ చేయవలసింది లాస్ట్ మినిట్ రివిజన్. ఏ టాపిక్స్ మెయిన్గా ఫోకస్ చేయాలి, ఎస్పెషల్లీ మ్యాథ్స్. ఎందుకంటే మీకు తెలుసు మ్యాథ్స్ 80 బిట్స్ ఉన్నాయి, 80 మార్క్స్ ఇన్ ఎంసెట్లో. సో 80 మార్క్స్ 80 బిట్స్ని ఫోకస్ చేయాలంటే, సిలబస్ని ఫోకస్ చేయాలంటే కంపల్సరీ ఫైనల్ రివిజన్ ఇంపార్టెంట్ వైజ్గా చేయాలి. అవి ఏ టాపిక్స్, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఎలా ఫోకస్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో. ఏంటి ఐపీ వెయిటేజ్ డిస్కస్ చేసుకుందాం, అలాగే రిడక్షన్ సిలబస్ ఏంటి, రిడ్యూస్ సిలబస్ ఏంటి డిస్కస్ చేసుకుందాము. అదే మాదిరిగా ప్రిపరేషన్ అంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, దానికోసం ఏ టాపిక్స్ మెయిన్గా ఫోకస్ చేయాలని చెప్పుకుందాం. అదే మాదిరిగా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే వెయిటేజ్ అంటే ఏ చాప్టర్స్కి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేది, ఏపీ ఎంసెట్కి వెయిటేజ్ ఏ విధంగా ఇస్తాడు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను వీడియోలో. ఈ వెయిటేజ్ అనేది ఏంటంటే మీరు ఒక్కటే గమనించాలి, ఇది ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ ప్రకారం నేను ప్రిపేర్ చేసిన వెయిటేజ్. ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఎవ్వరు కూడా అఫీషియల్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వరు, వాళ్ళు సిలబస్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ సిలబస్ మనం బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, JEE మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, లేదా మీరు ఏ సపోజ్ జాబ్స్ పర్పస్లో ఎగ్జామినేషన్ ఫేస్ చేసినా సరే జనరల్గా సో బ్లూ ప్రింట్ అనేది ఇప్పుడు సిలబస్ ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ 5 years 6 years బ్యాక్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని బేస్ చేసుకొని మనము వెయిటేజ్ని రెడీ చేసుకోవాలి. ఓకే, అది నేను చేశాను, ఎందుకంటే నాకు లాంగ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు తెలుసు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి వెయిటేజ్ అనేది నేను ప్రిపేర్ చేసి మీకు ఇష్యూ చేస్తాను. అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇందులో 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవుతాయి, అంటే 100%
చాలామందికి 100% ఇదే ఫాలో అవుతుంది. ఇలాంటి మైనర్ డౌట్స్ అంటే అన్నెసరీ డౌట్స్ మీ మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ మీరు అన్నెసరీ డౌట్స్ అన్ని పక్కన పెట్టండి. మీరు చేయవలసింది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఐపీ వెయిటేజ్ కూడా ఇప్పుడు మీకు దాని గురించి కూడా అసలు అవసరం లేదు, ఎందుకంటే ఐపీ పార్ట్ మీకు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే ఫైనల్ రివిజన్ ఏ విధంగా చేయాలి, తర్వాత మనము వాళ్ళ టైం ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు చేయవలసింది. ఓకేనా? ఏమైనా తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఐపీ వెయిటేజ్ ఉందా లేదా తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టకండి. ఓకే, అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ప్రతి వీడియోలోనూ నేను కాన్సెప్ట్ ప్లస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా చేశాను. కొన్ని వీడియోస్లో మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి మీరు పట్టించుకోవద్దు, ఓన్లీ ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ మెయిన్స్ ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. కానీ ఈ మధ్య ఎక్కువ మన తెలుగు స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే బెనిఫిట్, అంటే ఎంసెట్ అనే తెలుగు స్టూడెంట్స్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏపీ కానీ తెలంగాణ కానీ వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా వీళ్ళకి ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను ఎంసెట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను ఈ డేస్లో. అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ప్రతి వీడియోను క్లియర్గా చూడండి. అలాగే ప్లేలిస్ట్లు కూడా యాడ్ చేస్తాను. ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ నుంచి మీరు సీక్వెన్స్ వైజ్గా చూడండి, కంఫర్ట్గా చూడండి, ఇంపార్టెంట్ చాప్టర్స్ మెయిన్ చేయండి. ఇప్పుడు డిలీటెడ్ పోర్షన్ ఉందనుకోండి, సపోజ్ ఒక వీడియోలో డిలీటెడ్ పోర్షన్ ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణ స్టేట్ వల్ల ఆ సిలబస్ ఉంది, మీకు లేదు. దాని గురించి వరి కాదు, జస్ట్ యూ కెన్ స్కిప్ ఇట్, దెన్ మూవ్ ఫర్ నెక్స్ట్ పార్ట్, అంతే. ఇలాంటి బ్యాలెన్స్ని చేయాలి, కానీ అన్నెసరీ డౌట్స్ మాత్రం మీరు పెట్టుకోరు. అది మీరు ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేయవలసింది. రైట్? కెన్ యూ? అలా ఇప్పుడు మీరు మీ వరకు కంఫర్ట్గా ఫీల్ అవ్వండి, కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా ఉండండి. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, డోంట్ బీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్. ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తారో కంపల్సరీ డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఏపీ స్టేట్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. మనకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం ఇంపార్టెంట్ కాదు, మంచి కాలేజీలు మంచి బ్రాంచ్లో సీట్ రావడం ఇంపార్టెంట్. దానికి ట్రై చేయాలి. ఫస్ట్ మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఓకే, అక్కడ ఎగ్జామినేషన్ టైమింగ్స్లో మేబీ ఎగ్జామినేషన్ టెన్షన్లో మేబీ మన ఎక్స్పెక్టేషన్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అది వేరే విషయం. ముందు మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, అది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, డోంట్ సర్చ్ హియర్ అండ్ దేర్, డోంట్ వేస్ట్ ద టైమ్, అన్నెసరీ కన్ఫ్యూజన్స్. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్, యూ డూ యువర్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, ఇవి వస్తాయి అనుకునే చేయండి, ఇవి వస్తాయా, ఇవి సరిపోతాయి, ఇలాంటి అన్నెసరీ డౌట్స్ పెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మనము వెయిటేజ్ ఎంత ఉంది మనకి, ఐపీ వెయిటేజ్, అలాగే డిలీటెడ్ పోర్షన్ ఏంటి, అలాగే వెయిటేజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ ఏంటి చెప్పుకుందాం. దానికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇది ఎలా ఏంటనేది చూడండి. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమొద్దు, బీ క్లారిటీ, బీ క్లియర్. సో ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోవు, చక్కగా మీరు మీ వరకు మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మీకు తెలిసే ఎంసెట్లో మీరు అంతా కష్టపడ్డారు, ఫైనల్ ఎంసెట్లో మ్యాక్సిమం ట్రై చేశారు, ఇంకా మీకు టైం సరిపోవట్లేదు, ఏం చేస్తారు? గెస్ వర్క్ పెట్టడమే, అంతే. ఎందుకంటే నెగిటివ్ మార్క్ కూడా లేదు కదా. అలా మీరు మైండ్ని క్యాజువల్గా ఈజీగా ట్యూన్ చేసుకోండి. ముందు మైండ్ ట్యూనింగ్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ వద్దు, టెన్షన్ వద్దు, మైండ్ ట్యూనింగ్ ఇంపార్టెంట్. నేను బెస్ట్ చేస్తాను, నా వరకు నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ముందు ప్రిపేర్ అవుతాను, దానికి సంబంధించిన ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, నా బెస్ట్ నేను ఇస్తాను అని ముందు అనుకోండి. ఫస్ట్ ఆటోమేటిక్గా మీకు ప్రిపరేషన్ ఈజీ అయిపోతే మీ మైండ్ సెట్ లైట్ అయిపోతుంది. అంటే టెన్షన్ ఏమి ఉండదు, హ్యాపీగా ఉన్న టైంని స్పెండ్ చేస్తారు. అది మీరు చేయవలసింది. అలాగే చెప్పాను కదా, ఒకవేళ ఎగ్జామినేషన్లో ఆ టైం బీయింగ్ మీరు అనుకున్నది రాలేదు, అక్కడ క్వశ్చన్ అర్థం కాదు, నో నీడ్ టు వరీ, జస్ట్ పుట్ ద గెస్ వర్క్ వాట్ ఆర్ మేబీ, బికాజ్ యూ నో ఇన్ ఎంసెట్ నో నెగిటివ్ మార్కింగ్. కానీ మ్యాక్సిమం మీరు చేసిన తర్వాత గెస్ వర్క్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ముందే గెస్ వర్క్ పెట్టేసుకుంటారు, అది 100% నాట్ సపోర్ట్ గెస్ వర్క్. ఓకే, మ్యాక్సిమం యూ డూ యువర్ బెస్ట్, యూ డూ యువర్ బెస్ట్ అంటే మీరు మీ వరకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత టైం లేదు అంటే అందులోకి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా చాలా ఈజీ మా టైం మేనేజ్ చేయడం. అప్పుడైతే హోంవర్క్ షీట్ మార్కింగ్ ఉంటుంది, టైం స్పెండ్ చేయవలసి వచ్చేది, ప్లస్ ఎర్రర్ అటు ఇటు పోయినా
అది యాక్సెప్ట్ చేసేది కాదు. ఇప్పుడు అలా ఏం లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది మీకు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ బై మిస్టేక్ ఆన్సర్ ఒకటి అనుకుని ఇంకొక ఆప్షన్ పెట్టినా మీరు అది రీకరెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్. ఓకే, ఎందుకంటే బిఫోర్ సబ్మిషన్ వరకు ఎంతవరకు అన్నా మీరు చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చేయడానికి టైం ఉండదు అక్కడ మ్యాక్సిమం. సో ఫాలో అవుతూ ఉండండి అంతే. ఓకే, ఇవన్నీ మీరు చేయండి, డెఫినెట్గా మీరు అనుకున్న ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ వస్తుంది. దట్ ఈస్ డామ్ షూర్. Please watch my all videos for your benefit. I uploaded more and more videos. Just you can concentrate. Even if you have the doubt, put a comment. Right? Can you? Yes, we'll start. What are the various points? We can come my class now. Right? How can you calculate the IP weightage? 25% weightage IP is there. 25% దేని బేస్ చేసుకుని ఇస్తారంటే ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు 600 మార్క్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. 600 ఎలా అంటే లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ 200, ఇంగ్లీష్, సాంస్క్రిట్ బై సెకండ్ లాంగ్వేజ్, వాటర్ మేబీ సాంస్క్రిట్ అదర్ లాంగ్వేజ్, అండ్ సెకండ్ ఇయర్ ఆల్సో ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. టోటల్గా 400 పక్కన పెట్టి 600 మార్క్స్కి 25% క్యాలిక్యులేట్ చేస్తారు ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీద. మీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ యాడ్ అవుతాయి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవుట్ ఆఫ్ 600 500 550 వచ్చాయి అనుకున్నాం, టాప్ మార్క్ వచ్చింది. సపోజ్ 550 వచ్చాను, అవుట్ ఆఫ్ 600 550 మార్క్స్ వచ్చాయి మీకు. బై టోటల్ 600 కదా, 600 చేసి ఇంటూ 25 చేయడమే అంతే. దీనిలో ఎన్ని మార్క్స్ వస్తే ఆ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇంకా ఎంసెట్లో ఎంసెట్ మార్క్స్ 70% యాడ్ అవుతాయి. ఎలా కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇక్కడ, చేస్తాను. ఫస్ట్ సపోజ్ ఈ 100 0 మీకు 550 మార్క్స్ వచ్చాయమ్మా. సపోజ్ 600కి మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ 600 ఇంటూ 25 రాయాలి. సో ఇయర్ 5 5s 25, 5 1s 5 2s 12. నెక్స్ట్ ఇది అప్రాక్సిమేట్గా 5 5s 25, 5 2 5 5s 25 ప్లస్ 2 27, 27 బై 12 వచ్చింది. 12 2s 24 కదా, 275 బై 12, 12 2s 24, 7 minus 4 is 3 35. ఓకే, 12 3 36 అప్రాక్సిమేట్గా 3 36, 35 ఉంది, అప్రాక్సిమేట్గా రాస్తున్నాను 36. అంటే 36 నీరెళ్ళి 35 అంటే మీకు సపోజ్ మీకు 550 మార్క్స్ వచ్చుంటే మీకు 23 మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఓకేనా? సపోజ్ ఇదే క్యాండిడేట్కి ఎంసెట్లో 70, టోటల్ ఎంసెట్లో 160 మార్క్స్ కదా, 160కి 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 160 మార్క్స్కి 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఎంసెట్లో. సో 160 టోటల్ మార్క్స్, 160కి 100 మార్క్స్, 750 బై 16, 16 4 60, 16 4 64, 16 5s 80 అయిపోయింది. అంటే నియర్గా 80 అంటే నియర్ 50 మార్క్స్ అనుకుందాం. ఓకే, 100కి దిస్ వన్. ఈ మార్క్స్ ఏం చేస్తారు, దీనికి యాడ్ చేస్తారు. 23 ప్లస్ 50 అప్రాక్సిమేట్గా 73 అలా వస్తాయి. అంటే మార్క్స్ మీకు ఐపీ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఐపీ పర్సంటేజ్ తక్కువ ఉంటే తక్కువ మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఐపీ వెయిటేజ్ వల్ల. ఓకే, ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ కూడా మీకు అవసరం లేదు. ఆ క్యాలిక్యులేషన్ మీరు ఎగ్జామ్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐపీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ద ఐపీ వెయిటేజ్. జస్ట్ యూ కెన్ కాన్సిడర్ టు గెట్ ద మ్యాక్సిమం మార్క్స్. సపోజ్ మీకు ఐపీ మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుంటే ఎంసెట్లో ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఐపీ ఎక్కువ వచ్చినా సరే ఎంసెట్లో ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫైనల్గా మీ చేతుల్లో ఉంది అంటే ఎంసెట్. ఓకే, దానికి మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సరేనా? ఇది ఐపీ వెయిటేజ్ గురించి. ఇంకా డిలీటెడ్ పోర్షన్, ఐ సెట్ యూ డిలీటెడ్ పోర్షన్, నో డిలీషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ సిలబస్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా మీరు ఫోకస్ చేయాలి, 100% సిలబస్. సెకండ్ ఇయర్లో డిలీటెడ్ పోర్షన్ 30%. అది కూడా మీరు ఐపీలో ఆల్రెడీ డిలీట్ అయిన పోర్షన్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆల్రెడీ ఐపీలో డిలీట్ అయిన పోర్షన్, అదే పోర్షన్ డిలీట్ చేసి మిగిలిన పోర్షన్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ ఇయర్ సిలబస్ నేను ఇస్తాను డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది కూడా. ఎందుకంటే సపోజ్ మీరు ఐపీ డిలీటెడ్ పోర్షన్ మిస్ అయినా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేద్దరు. కానీ అది నేను డిలీటెడ్ పోర్షన్ ఒకటి, వెయిటేజ్ ఒకటి, నోట్స్లో నేను మీకు లాస్ట్ స్క్రోలింగ్ చేస్తాను వీడియో ఎండింగ్లో. బికాజ్ ఎందుకంటే అది మీకు దగ్గర ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదేంటంటే ఈ బోర్డు మీద రాస్తే ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. I will explain in the notes about what? Yes, deleted portion as well as weightage of each and every topic of AP MSET of this year 2021. Okay, that is just you can follow it.
దట్ వెయిటేజ్ ఐ సెట్ యూ దట్ ఈస్ అప్రాక్సిమేట్ వెయిటేజ్ ఓన్లీ. అంటే ఒక క్వశ్చన్ అటు ఇటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అప్పుడు లాంగ్ బ్యాక్లో ఐ మీన్ బిఫోర్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఇలా మనకి బుక్స్ ఇచ్చేవారు, ఇలా బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ప్రీవియస్ ఎంసెట్ బుక్లెట్. ఇది ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి బేస్ చేసుకొని నేను ప్రిపేర్ చేసింది. ఓకే, ఇవి ఒక క్వశ్చన్ అటు ఇటు అవుతుంది కానీ మనం నేను అబ్జర్వ్ చేసినందుకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇయర్ సేమ్ వెయిటేజ్ ఫాలో అయ్యారు. కొన్ని కేసులో అటు ఇటు అయింది. సో ఇప్పుడు మనకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎస్పెషల్లీ ఇందులో మనకి ఏపీలో వాళ్ళు మెన్షన్ చేయలేదు ఎంత పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఎంసెట్కి ఇస్తారు, ఎంత పర్సంటేజ్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఇస్తారు అనేది ఇవ్వలేదు. డిలీటెడ్ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ రావని మాత్రమే మెన్షన్ చేశారు. అంటే డిలీటెడ్ పోర్షన్ కాకుండా మిగిలిన పోర్షన్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారని మెన్షన్ చేశారు. కానీ టీఎస్ వాళ్ళకి అలా కాదు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇయర్లో 55% క్వశ్చన్స్ వస్తాయి సిలబస్ నుంచి, సెకండ్ ఇయర్లో 45 క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా టీఎస్ వాళ్ళు మెన్షన్ చేశారు. మన ఏపీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి వస్తాయి, సెకండ్ ఇయర్స్ వస్తాయి ఎంసెట్కి అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, మీ వరకు మీరు రెడీగా ఉండండి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇందులో డిలీటెడ్ పోర్షన్ ఉంది కాబట్టి. ఓకేనా? నా ఇప్పుడు మనం ఏ చాప్టర్స్ మెయిన్గా ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్లీజ్ ఫాలో దోస్ చాప్టర్స్ ఫస్ట్. తర్వాత మీరు టైం ఉంటే ఇంకా మీరు చేయాలనుకుంటే మిగిలిన చాప్టర్ని ఫోకస్ చేయండి. ఓకేనా? ముందు నేను ఇప్పుడు ఇచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అవి ఫోకస్ చేయండి ఫస్ట్. ఇంకా మీకు టైం ఉంది, ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయాము ఈ టాపిక్స్ అనుకుంటే అప్పుడు మిగిలిన టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అన్నీ కావాలి, అన్నీ చేయాలి అనుకుంటే అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి అన్నీ చేసి ఉండొచ్చు, ఇంకా కొంత పోర్షన్ ఉండొచ్చు, వాళ్ళు దాని మీద ఫోకస్ చేయండి. కొంతమంది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి కష్టం అంతా చేయడం కదా, అట్లీస్ట్ ఇంపార్టెంట్ చేయండి. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్కి ఫేస్ చేయగలుగుతారు. సరేనా? రైట్. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీకు సంబంధించిన సిలబస్ నుంచి ఏ టాపిక్స్ ముందు మీరు రివిజన్ చేయాలి, మ్యాక్సిమం ఏ టాపిక్స్ నుంచి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది చేసిన తర్వాత మీకు టైం ఉంటే మిగిలిన చేయండి. ఫస్ట్ ఇది కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ప్రతి చాప్టర్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, దాని పక్కన వెయిటేజ్ కూడా మెన్షన్ చేశాను, దాని ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. నేను ఎంత ఈజీ ఉంటాయి, కొన్ని టాపిక్స్ చాలా ఈజీ ఉంటాయి, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, అలాంటివి మిస్ చేయకూడదు అసలు. కొన్ని డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, వెయిటేజ్ తక్కువ ఉంటుంది, అవి ఇప్పుడు ప్రజెంట్ టచ్ చేయొద్దు. అలాంటి చాప్టర్స్ ఏంటని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వెయిటేజ్ ప్రకారం మీకు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ ఏంటి, సెకండ్ ఇయర్ వెయిటేజ్ ఏంటి అప్రాక్సిమేట్గా నేను నేను చెప్పాను కదమ్మా. ఒక్క క్వశ్చన్ అటు ఇటు అవ్వచ్చు, మ్యాక్సిమం యూ కెన్ ఫాలో ఇట్. మీ వరకు మీరు చెయ్యండి, అంతేగాని ఏది చేయకుండా ఇది వస్తుందా అది వస్తుందా, ఓకే ఇది కంపల్సరీనా, 3 వస్తాయా 2 అలాంటి పక్కన పెట్టండి. ఓకేనా? మీరు మీ వర్క్ మీరు చేయడానికి మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ టాపిక్స్ రాశాను. ఇవి ఏంటంటే ఆల్రెడీ ఈజీ టాపిక్స్, మీరు ఫోకస్ చేయగలిగేవి, నాకు కష్టమేమీ లేదు. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ చూద్దాం. వెక్టర్స్ అనేది చాలా ఈజీ. సో ఈజీగా 6 క్వశ్చన్స్, 5 to 6 క్వశ్చన్స్ అయితే గ్యారెంటీ వస్తాయి. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ ఇది. ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు. నేను చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను వెక్టర్స్, ఇంకా ప్రీవియస్ ఎంసెట్ కోర్సెస్ కూడా ఇంకా అప్లోడ్ చేస్తాను. మీకు ఎగ్జామ్ వరకు నా వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా లేదా ప్రీవియస్ అని అప్లోడ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఎంసెట్ మీద ఫోకస్ చేస్తాను, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అది ఏపీ అండ్ టీఎస్ టుగెదర్. ఓకే, మీ సిలబస్లో లేని వీడియోలో మీ సిలబస్లో లేని పోర్షన్ ఉందనుకో దాన్ని స్కిప్ చేసి మిగిలింది చూడండి, అంతేగాని ఇది మాకు లేదు కదా అది లేదు కదా అని అనద్దు. ఓకేనా? రైట్. ఎందుకంటే అది నేను చెప్పాను కదా, టీఎస్ అండ్ ఏపీ బోత్ స్టేట్స్ని బ్యాలెన్స్ చేసుకొని నా వీడియోస్ ఉంటాయి. ఓకే, యూ ఫీల్ దట్ ఎస్ నేను ఇప్పుడు డిలీటెడ్ పోర్షన్ కూడా నేను మీకు చెప్తాను, నోట్స్లో ఇస్తాను. డిలీటెడ్ పోర్షన్ ఏంటి అండ్ వెయిటేజ్ ఏంటి అనేది, ఇది జస్ట్ ఇప్పుడు మీరు ప్రిపేర్ కావాల్సిన ఫోకస్ చేయవలసిన చాప్టర్స్ అండ్ వెయిటేజ్ మెన్షన్ చేశాను. టోటల్ చాప్టర్స్ వెయిటేజ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా అకార్డింగ్ టు ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ నేను ఇప్పుడు నోట్స్లో మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, అవి మీరు బాగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ దీనిపైన రాసి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే ఇంపార్టెన్స్ కూడా మీకు తెలియాలి, అంత ఈజీనెస్ ఉంటుంది, మనం చేయగలుగుతామా లేదా అనేది కూడా మీకు తెలియాలని ఎక్స్ప్లెనేషన్ కోసం రాశాను. సరేనా? వెక్టర్స్ అనేది చాలా ఈజీ, ఏమని కాదు, సింపుల్గా మీరు ఫోకస్ చేయగలిగే చాప్టర్. ఇక మ్యాట్రిసెస్, నో డౌట్ అబౌట్ ఇట్. మ్యాట్రిసెస్ ఎవ్రీ వన్ లైక్ ద మ్యాట్రిసెస్. ఇందులో నేను చెప్పాను ఫస్ట్ ఇయర్ సిలబస్లో అసలు డిలీటెడ్ పోర్షన్ లేనే లేదు.
ఫస్ట్ ఇయర్ సిలబస్ అన్నీ మీరు ఫోకస్ చేయవలసిన, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ముందు రాసాను ఇక్కడ. వెక్టర్స్, మ్యాట్రిసెస్, అలాగే స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, రెండు కూడా సిమిలర్. కాబట్టి థియరీ కాబట్టి కొంచెం మంది థియరిటికల్ చాప్టర్ చేయడానికి లేదా ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అయితే పక్కన పెట్టండి. కానీ 2-3 మార్క్స్ వస్తాయి ఇందులోంచి. వెక్టర్స్ నుంచి 6, మ్యాట్రిసెస్ నుంచి 3, స్ట్రెయిట్ లైన్స్ 2, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ 3. ఇంకా 3D అండ్ ప్లేన్స్ చాలా ఈజీ, ఎస్పెషల్లీ 3D అంటే జస్ట్ డిస్టెన్సెస్, రేషియోస్ అవే కదా, సెంట్రాయిడ్ ఇలాంటి పాయింట్స్ ఎక్కువ టచ్ అవుతాయి. కాబట్టి ఈజీగా మీరు 2 to 3 క్వశ్చన్స్ 3D ప్లేన్స్ నుంచి వస్తే ఈజీగా ఫోకస్ చేసే చాప్టర్, డౌట్ ఏమీ లేదు. అలాంటి చాప్టర్స్ మిస్ చేయదు. ఇంకా లిమిట్స్ తెలుసు మీకు, లిమిట్స్లో కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేశాను విత్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. కంపల్సరీ చేయండి, ఆ మోడల్స్ టచ్ చేయండి, ఆ కాన్సెప్ట్ క్యాచ్ చేయండి. అలాంటి మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ వస్తే ట్రై చేయండి. అంతేగాని ఇది యాజ్ ఈజ్గా వస్తుందా అని ప్రీవియస్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ప్రతి వీడియోలో ఆల్మోస్ట్. దాని నుంచి కూడా మీకు ఐడియా వస్తాయి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ టచ్ అవుతాయి మనకి ఎగ్జామినేషన్లో. అందుకోసం ప్రతి వీడియోలో నేను ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా టచ్ చేశాను. ఎందుకంటే మీకు స్టూడెంట్స్కి ఒక టాపిక్ మీద కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడం కోసం. ఓకే, ఈ పాయింట్స్ మనకి రిలేటెడ్ అని ఒక బిల్డప్ చేయడం కోసం నేను ప్రతి వీడియోలోనూ కూడా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్, ఎంసెట్ మెయిన్స్ డిస్కస్ చేశాను. ఓకే, సో మీకు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఇక డెరివేటివ్స్ కూడా చాలా ఈజీ చాప్టర్. ఇక్కడ ఏమీ కష్టం కాదు. డెరివేటివ్స్, లిమిట్స్ మీరు ఈజీగా చేయవలసిన చాప్టర్స్. ఇంకా ఎర్రర్స్ అనేది నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, మీకు కాల్స్ అప్లోడ్ చేస్తాను. ఇది సింపుల్ పోర్షన్, ఓన్లీ 1 పోర్షన్, లిమిటెడ్ పోర్షన్, ఓన్లీ లిమిటెడ్ పోర్షన్ 1 క్వశ్చన్ వస్తుంది. ఆ లిమిటెడ్ పోర్షన్ 1 క్వశ్చన్ కూడా మిస్ చేయడానికి చూడకండి. అంటే ఎక్కువ పోర్షన్ లేదు ఇక్కడ, ఉన్నదే తక్కువ పోర్షన్. ఒక క్వశ్చన్ వస్తుందంటే హ్యాపీగా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఒక్కొక్కసారి మీరు డిఫికల్టీ ఫీల్ అయిన చాప్టర్ ఏదన్నా, సపోజ్ నేను డెరివేటివ్స్ చాలా ఈజీ అని నా వైపు నుంచి చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు. కొంతమంది డెరివేటివ్స్ డిఫికల్ట్ ఫీల్ అయ్యారు, స్ట్రైట్ లైన్స్ ఈజీ ఉంది, దాన్ని కూడా అలా బ్యాలెన్స్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్, మీరు ఈజీగా చేయగలుగుతారు అందరూ కూడా. సో వెయిటేజ్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఎర్రర్స్ నుంచి 1 క్వశ్చన్, ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి 1 క్వశ్చన్. రైట్, ఇక అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమం మినిమం ఉంది, దాని గురించి ఇప్పుడు ఏం టెన్షన్ పడద్దు. మ్యాక్సిమం మినిమం ఉంది, రేట్ మెజర్ ఉంది, అవి ఉంటాయి. కానీ అన్నీ చేయడానికి టైం ఉండొద్దు, అన్నీ చేయడానికి మీ మైండ్ యాక్సెప్ట్ చేయదంటే ఈ టైంలో. అందుకని మిగిలినవి ఫస్ట్ ఇవి చేసి, మీకు ఆల్రెడీ చేసాము మాకు ఇవన్నీ అయిపోయాయి అనుకుంటే అప్పుడు మిగిలిన కూడా చేయండి. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను నేను అవార్డు. ఇంకా ట్రిగనోమెట్రీ, మీకు ట్రిగనోమెట్రీ తెలుసు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. ట్రిగనోమెట్రీలో చాలా టాపిక్స్ ఉన్నాయి, వాళ్ళు అన్నీ చేయడానికి మన దగ్గర టైం లేదు. అందుకని ట్రిగనోమెట్రీలో మ్యాక్సిమం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఓన్లీ మ్యాక్సిమం యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా ట్రిగనోమెట్రీ నుంచి 11 క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఓన్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. మీరు అన్నీ ఫోకస్ చేయాలి, అన్ని చాప్టర్స్ చేయాలి, టైం ఎక్కువ పడుతుంది ట్రిగనోమెట్రీకి. ఎందుకంటే మీకు తెలుసు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ చేయడము, అన్ని అప్లికేషన్ చేయడము ఈ టైంలో కష్టము. కొంతమంది ట్రిగనోమెట్రీ చాలా ఈజీ అనిపించే వాళ్ళు చేయండి. రైట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఫోకస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరి వన్. ఎందుకంటే ఈజీ చాప్టర్, అక్కడ ఏమి కష్టం ఏమి ఉండదు, చాలా ఈజీగా ఫోకస్ చేయొచ్చు. ఇంకా లాస్ట్కి ఫంక్షన్స్ పెట్టుకోండి. ఫంక్షన్స్ కూడా ఈజీనే, కాకపోతే డొమైన్, రేంజ్ ఆ ఒక్క పాయింట్ని పట్టుకోదు. అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది లేకపోతే లేదు. ఫంక్షన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఎఫ్ సర్కిల్, జీ సర్కిల్, ఎఫ్ ఇలాంటి క్వశ్చన్స్, ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండింగ్, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్. వాటి మీద ఫోకస్ చేయండి. మీకు డిఫికల్టీ లెవెల్ ఉన్న పాయింట్ ఎక్కడి నుంచి, ఏ చాప్టర్ నుంచి దాన్ని ఇప్పుడు ట్రస్ట్ చేయదు, దాని గురించి ఇప్పుడు ఆలోచించద్దు. మీరు డిఫికల్టీ ఫీల్ అయ్యి ఆల్రెడీ డిఫికల్టీ ఉంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ రావడం ఇంపార్టెంట్. నువ్వు డిఫికల్టీ లెవెల్ ప్రిపేర్ అయ్యావా, ఈజీ లెవెల్ ప్రిపేర్ అయ్యాను కదా, మంచి మార్క్స్ రావాలి. ఆ ప్రిపరేషన్స్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఈ విధంగా చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఫంక్షన్స్ అందులో ఈజీ పాయింట్స్ ఉన్నవి చేయండి, డిఫికల్ట్ ఉన్నవి టచ్ చేయండి. రైట్, అలాగే దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్. మీరు చూడండి అప్రాక్సిమేట్గా దీని వెయిటేజ్ ఎంత ఉంది. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ 6 + 3 9 + 2 11 11 + 3 14 17 19 20 22 22 దీస్ ఆర్ 5 27 అప్రాక్సిమేట్గా. ఒక 2 మార్క్స్ అటు ఇటు అవచ్చు, 25 వేసుకుందాం. అప్రాక్సిమేట్గా 25 మార్క్స్, 27 అంటే 25 వేద్దాం. ఓకేనా, రైట్. ఇంక ఇక్కడికి వద్దాం. ఇవి సెకండ్ ఇయర్ సిలబస్.
సెకండ్ ఇయర్ సిలబస్లో కూడా కొన్ని టాపిక్స్ డిలీటెడ్ టాపిక్స్, చాలా పోర్షన్ డిలీట్ అయింది, మిగిలిన పోర్షన్ చాలా తక్కువ ఉంది, అవి చేసేయచ్చు మీరు ఈజీగా. ఓకే, కొన్ని పోర్షన్కి చాలా తక్కువ పోర్షన్ డిలీట్ అయింది కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటివి కూడా మిస్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ అండ్ డిమోస్. కాంప్లెక్స్ అండ్ డిమోస్ ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ బ్రాంచ్. దీనిలోంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు లాస్ట్ టైం, ఇప్పుడు ఒక తగ్గించవచ్చు లేదా 4 ఇవ్వచ్చు, కానీ డిలీటెడ్ పోర్షన్ నుంచి కాకుండా అన్డిలీటెడ్ పోర్షన్. ఇక్కడ డిలీట్ అయింది ఏంటంటే ఓన్లీ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడము, స్క్వేర్ రూట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, అది మేజర్ డిలీట్ అయింది అంతే. మిగిలిన అంతా ఉంది కాంప్లెక్స్ నెంబర్ డిమోస్ థీరంలో. ఓకే, నేను ఇస్తాను డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది ఆ నోట్స్లో డిస్ప్లే చేస్తాను, అది ఫాలో అవ్వండి. ఓకే, నేను చెప్తున్నాను ఎలా ఈజీనెస్ ఎందుకు ఉంటుంది, ఎందుకు ఇవే ప్రిపేర్ అవ్వాలి ఓకే అనేది. లాస్ట్ మినిట్లో ఇవే ఎందుకు చేయాలంటే మార్క్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా ఉంటాయి, అందుకోసమే ఫోకస్ చేయగలుగుతారు. ఓకే రైట్. క్వాడ్రాటిక్ మీకు తెలుసు, క్వాడ్రాటిక్ చాలా సింపుల్ చాప్టర్. క్వాడ్రాటిక్లో మీరు ఏదైతే డిలీట్ అయిందో అది అసలు ఎప్పుడు ఇవ్వడు. మామూలుగా డిలీట్ కాకపోయినా ఆ పోర్షన్ ఎప్పుడు మనకి ఎంసెట్లో క్వశ్చన్ రానే రాదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్ఈక్వేషన్స్. అది కాకుండా మిగిలిన వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి, అది ఎలాగో డిలీట్ అయిపోయింది కాబట్టి సమస్య లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఐపీలో లాస్ట్ ఎక్సర్సైజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ డిలీట్, ఆ పోర్షన్ అంతా డిలీట్ అయిపోయింది. అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆ పోర్షన్ అంతా డిలీట్ అయిపోయింది. ఉన్న పోర్షన్ చాలా ఈజీ పోర్షన్, అందులోకి రూట్స్ రిలేషన్, పోర్షన్స్ రిలేషన్ తెలుసుకుంటే చాలు, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా రైట్. ఇంకా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్, ఇఫ్ యూ అడాప్ట్ ఈజీలీ జనరల్లీ ఓన్ వే, కంపల్సరీ చాలా ఈజీ చాప్టర్ ఇది. నేను కూడా దీని గురించి సంబంధించి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాను కూడా. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈజీగా ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకోవచ్చు, అక్కడ డిఫికల్టీ ఏమి ఉండదు. కాబట్టి కొంతమంది థియరీ చాప్టర్ అంటే అది ఎలా తీసుకోలేము, కన్ఫ్యూజ్ అయితే వదిలిపెట్టండి అంతే. సో ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఫ్రమ్ బోత్ టుగెదర్ 5 క్వశ్చన్స్ యూ కెన్ గెట్. ఇందులోకి ర్యాండమ్ వేరియబుల్స్ సో ఈజియెస్ట్ టాపిక్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అందులోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ప్రాబబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 + 2 5, ఇందులో డిలీటెడ్ పోర్షన్ ఏం లేదు రైట్. ఇంకా సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో డిలీటెడ్ పోర్షన్ చాలా మినిమం పోర్షన్ ఉంది, అది ఓన్లీ రిలేషన్ బిట్వీన్ ద 2 సర్కిల్స్, టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, లేదా అమోని కామన్ టాంజెన్స్ కెన్ రా, పొజిషన్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ కాల్డ్, అది మాత్రమే డిలీట్ అయింది. మిగిలిన పోర్షన్ అంత ఉంది. 5 క్వశ్చన్స్ వస్తే ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు. ట్రై చేయండి సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి. లైక్ ఇంటెగ్రేషన్స్లో ఇంటెగ్రేషన్ డెఫినెట్ ఇంటెగ్రేషన్ కలిపి 6 క్వశ్చన్స్ వస్తాయి, 5 to 6 క్వశ్చన్స్. ఇందులో ఇంటెగ్రేషన్స్లో లిమిట్ ఆఫ్ సమ్మేషన్ అని ఒక పార్ట్ మాత్రమే డిలీట్ అయింది. అంటే మీ ఐపీ ప్రకారం 7B ఎక్సైజ్ డిలీట్ అయింది, మిగిలినంతా ఉంది. అది నా ఒక వీడియోలో లిమిట్స్ ఆఫ్ సమ్మేషన్ సెపరేట్గా చేసిన, అది మీరు చూడొద్దు, అది ఒక ప్లేలిస్ట్లో కన్నా టచ్ అయ్యింది, ఎందుకంటే అది డిలీట్ అయిపోయింది. ఓకేనా రైట్. అలాగే డెఫినెట్ ఇంటెగ్రేషన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇంటెగ్రేషన్ 6 మార్క్స్ వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అది ఇప్పుడు టచ్ చేయదు, చేస్తే చేయండి మీరు, తర్వాత నేను రాయలేదు ఇక్కడ. ఇక పారాబోలా కూడా మీ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. కానీ ఎలిప్స్ హైపర్బోలా చాలా ఈజీ పోర్షన్ ఉంది, మొత్తం ఆల్మోస్ట్ అది డిలీట్ అయిపోయింది. టాంజెన్స్ అండ్ నార్మల్స్ మేజర్ పార్ట్ అది డిలీట్ అయిపోయింది, ఈజీ పోర్షన్ ఉంది, ట్రై చేస్తే ఇది కూడా మంచి మార్క్స్ వస్తాయి. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ రాసిన వెయిటేజ్ ప్రకారం సెకండ్ ఇయర్ నుంచి ఎన్ని మార్క్స్ మీరు ఫోకస్ చేయొచ్చు. 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10, 15 20, 20 + 6 9 29 అనుకో. 29 ఇది ఒక 25 వేసుకున్నాం, అంటే పోర్షన్ తగ్గుతుంది కదా డిలీట్ అయిపోతే. అంటే టోటల్గా నేను ఇప్పుడు ఇచ్చిన జస్ట్ ఈ టాపిక్స్ నుంచి మీరు 50 మార్క్స్ వరకు ప్రిపేర్ కావచ్చు. ఇది ప్రిపరేషన్ లెవెల్ ఇది. ఓకే, అంటే మొత్తం అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఏది రాకుండా కష్టపడే బదులు అట్లీస్ట్ ఈ చాప్టర్స్ ఫోకస్ చేస్తున్నాను. అట్లీస్ట్ 50 మార్క్స్ వరకు మీరు ఓన్గా చేయడానికి ఛాన్సెస్ ఉంది. దేనికే కాన్సెప్ట్ నేర్చుకోండి, అప్లికేషన్ నేర్చుకోండి, టిప్స్ అండ్ ట్రిక్స్, షార్ట్కట్ మెథడ్స్ యూజ్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి, మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ని బిల్డప్ చేసుకోండి, స్పీడప్ చేయండి. ఓకే, అన్నెసరీ డౌట్స్ అన్ని పక్కన పెట్టండి, కంపల్సరీ మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంత చేస్తారు మీరు, లాస్ట్ మినిట్లో అంతవరకు చేశారు, ఎగ్జామినేషన్లో కొంచెం మీరు టైం మేనేజ్ అయిపోయారు. దెర్ ఈస్ అదర్ ఆల్టర్నేటివ్ కూడా దట్ పుట్ ద గ్యాస్ వర్క్, అది లాస్ట్లో చేయాలి. టైం చూసుకోవాలి, ఒక 1/2 hour ఉందనుకోండి, అప్పుడు ఫటాఫట్ అన్ని గ్యాస్ వర్క్ పెట్టేశాడు. ఓకే, ఏది వదిలిపెట్టకుండా వచ్చేసారు బయటకు. ఓకే, అన్నిటికీ ఏదో ఒకటి మెన్షన్ చేసేస్తే
మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ దో ఈ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు బెస్ట్ వర్క్ చేస్తే సో అన్డౌటెడ్లీ యూ కెన్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఇక చాలామందికి ర్యాంకింగ్ ఎలా వస్తుంది, 100 మార్క్స్ ఎంత ర్యాంక్ వస్తుంది, బిలో 10,000 అంటే ఎన్ని మార్క్స్, ఇవన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పను, దానికి ఒక సెపరేట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ర్యాంకింగ్ అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్, అది కూడా ప్రీవియస్ ఇయర్స్ ర్యాంకింగ్ బట్టే అలాట్ అవుతుంది. ఇప్పుడు మనకి వచ్చే మార్క్ ఇప్పుడు తెలియదు కదా, ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ ప్రకారం ఎన్నెన్ని మార్క్స్కి ఎంతెంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్ ఓసీ క్యాండిడేట్స్కి, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా ఏ విధంగా ఛాన్సెస్ ఉంది, అవన్నీ నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అది ఇప్పుడు కాదు, ముందు మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. దానికి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ డిలీట్ చేయాలి, ఓకే, ఎంత టైం స్పెండ్ చేయాలి, స్పీడప్ ఎలా చేయాలి మీ ప్రిపరేషన్, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మంచి ర్యాంక్ రాకపోతే నన్ను అడగండి. అంతేగాని ఏది చేయకుండా ఊరికనే మంచి ర్యాంక్ రావాలంటే సో నా చేతుల్లో అయితే లేదు. నేనైతే ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. అంటే ఇది మంచి చేయండి అమ్మా, మీకు మంచి జరగాలని చెప్తాను. ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఇవన్నీ ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి మీరు తెలుగులో అంటారు అరిచేతిలో స్వర్గం చూపించడం అని, అది నాకు రాదు, నేను చెయ్యను కూడా, నాకు అవసరం కూడా లేదు. ఓకే, సరే, మీకు ఈ విధంగా నేను ఇచ్చాను, ఈ గైడెన్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు వెయిటేజ్, ఈ వీడియోలో లాస్ట్ వెయిటేజ్ అండ్ యాజ్ వెల్ as డిలీటెడ్ పోర్షన్ నోట్స్ని డిస్ప్లే చేస్తాను. అది కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను. టాపిక్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవరి టాపిక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఆ నోట్స్ రెడీగా ఉంది. దాన్ని ఇప్పుడు నేను వీడియో పెడతాను దీనికి కనెక్టివ్గా. సో ఇది చూసిన తర్వాత అది డిస్ప్లే అవుతుంటుంది. అది మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ చేసుకోండి. అందులో డిలీటెడ్ పోర్షన్ సపరేట్గా పెట్టాను, యాజ్ వెల్ as ఇంకా వెయిటేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అది కూడా మీకు చెప్పాను అప్రాక్సిమేట్గా. ఇలా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నా దగ్గర ఉన్న పేపర్స్ ప్రకారము, సో మోస్ట్లీ చాలా ఉన్నాయి నా దగ్గర. నేను అన్నీ ఎందుకు ఇప్పుడు బయటికి తీయడమని నేను కొన్ని తీసాను. ఇది 2019 పేపర్ ప్రస్తుతానికి దొరికింది నాకు, మిగిలినవన్నీ అక్కడెక్కడ ఉంటాయి కానీ ఇప్పుడు షిఫ్టింగ్లో అక్కడ ఉన్నాయి. సరే, ఇది 2013లో టీఎస్ అనుకుంటా, టీఎస్ది ఉంది నా దగ్గర. అలాగే ఏపీ కూడా సేమ్ ఏపీ టీఎస్ బ్యాలెన్సింగ్ 2013లో సెపరేషన్ అయింది. ఓకే, సో దాని తర్వాత పేపర్స్ కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా స్టూడెంట్స్కి ఐడియా కోసమే ప్రిపేర్ చేస్తారు, ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశం కాదు. మీరు ఫాలో అయితే మీరు బెటర్, ఓకేనా. సో స్కిప్ చేయకుండా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసి ఇప్పుడు నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వెయిటేజ్ అండ్ ఏంటి డిలీటెడ్ పోర్షన్ ఫాలో అప్ కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ సో యూ ఫాలో దిస్ ఇస్ వెరీ వెల్. ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేశాను ఓన్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్ స్టూడెంట్స్, ఏపీ అండ్ టీఎస్ఎంసీ స్టూడెంట్స్. దానికి ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, దానికి ఏమీ కష్టం లేదు. మనం కన్వర్జేషన్ చేయడం కోసమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో అంటే మనం ఏ పాయింట్స్ చేయాలి, ఏ పాయింట్స్ రెఫర్ చేయాలి, ఇలా మనము టైం, నేను ఒక షెడ్యూల్ ఇష్యూ చేస్తాను దానికి. సో డైలీ కుదరదు, ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక టైం ప్రకారం సో ఏమేమి డిస్కస్ చేయాలి ఈ డేస్లో ఫర్ ఫైనల్ ఎగ్జామ్కి, అవన్నీ కూడా మనం పర్సనల్గా డిస్కస్ చేసుకోవడం కోసం ఆ టెలిగ్రామ్ గ్రూప్ బాగా యూజ్ అవుతుంది. అంతేగాని దానివల్ల మిస్యూజ్ ఏమీ జరగదు. సో ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, సో నాకు దానివల్ల ఒక 1 రూపీ కూడా మీరు నాకు ఇవ్వాల్సిన, నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, జస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ, దట్స్ ఇట్. ఎందుకంటే మీ స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటే వీ విల్ మూవ్ ఫార్వర్డ్ సమ్ గ్రేట్ హైట్స్. ఐ నో దట్ బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ ఏ ఫ్యాకల్టీ, ఐ నో వాట్ ఈస్ ద స్టూడెంట్ సపోర్ట్ from long years. I know what is my student support, and I also want YouTube follower support also. Okay, I hope so you can do it. You are doing also. That is, I'm so glad for that one. So thank you very much one and all for your lovely support. Right, keep supporting like this. Share my videos for your juniors and for your friends, all of them. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది, ఎక్కడ ఎవ్వరికి కూడా లాస్ అనేది జరగదు. ఓకే, దట్ ఈజ్ డామ్ షూర్. ఓకేనా. దిస్ ఈజ్ ఎంపీ ఎంసెట్ 2021 మ్యాథ్స్ డిలీటెడ్ సిలబస్. దట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ సిలబస్. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఈజ్ 100% is there. You have to consider total syllabus. And from the second year syllabus, what is the deleted portion?
ఇన్ ఐపీ సేమ్ పోర్షన్ ఓన్లీ డిలీటెడ్ ఇన్ ఎంసెట్ ఆల్సో. ఎంసెట్లో సెకండ్ ఇయర్ పోర్షన్ 30% డిలీటెడ్. ఆ డిలీటెడ్ సిలబస్ నుంచి మెన్షన్ క్వశ్చన్స్ ఇవ్వరు అని ఏపీ ఎంసెట్ 2021కి వాళ్ళు ఇష్యూ చేశారు. అంటే డిలీటెడ్ పోర్షన్స్ కాకుండా అన్డిలీటెడ్ పోర్షన్ నుంచి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ నుంచి డిలీటెడ్ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ రావు. అంటే మీకు డిలీటెడ్ పోర్షన్ ఏంటో తెలిస్తే మీకు సెకండ్ ఇయర్ ఏ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఐడియా వస్తుంది. అదే మాదిరిగా ఫస్ట్ ఇయర్లో మాత్రం కంపల్సరీ 100% మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఇయర్ 100% సిలబస్ ఏంటనేది మీకు తెలుసు. సో సెకండ్ ఇయర్లో ఏంటి డిలీటెడ్ పోర్షన్ ఫస్ట్ నేర్చుకోండి. డిలీటెడ్ పోర్షన్ ఆల్జిబ్రాని అబ్జర్వ్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్లో స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవి మీరు ఐపీ ఎక్సైజ్లో అబ్జర్వ్ చేస్తే ఎక్సైజ్ 1Bలో ఉంటాయి క్వశ్చన్స్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మీకు ఎంసెట్లో ఇవ్వరు అని లాంగ్ బ్యాక్ ఇన్ ద మంత్ ఆఫ్ ఐ థింక్ సో 5 months బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది అప్లికబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ దట్ స్టేట్మెంట్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దిస్ డిలీటెడ్ సిలబస్. ఓకే. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ అనే ఒక పార్ట్. యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, అది ఎప్పుడు క్వశ్చన్స్ కూడా ఇవ్వడు. కానీ అఫీషియల్గా ఇన్ఈక్వేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. అది మీరు ఐపీలో అబ్జర్వ్ చేస్తే 3C ఎక్సైజ్. ఓకేనా. ఇక థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ నెగిటివ్ ట్రాన్స్ఫార్మేషన్, వన్ రూట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై k, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మేబీ స్క్వార్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్సెట్రా, అలాంటి క్వశ్చన్స్ అన్ని డిలీట్ చేశారు ఇంక్లూడింగ్ ద ఎక్సైజ్ 4D. ఇవి కూడా మీరు ఏంటి పోర్షన్ అంటే మీరు 2A టెక్స్ట్ బుక్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంకా బైనామియల్ థియరమ్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది, దాని గురించి అసలు క్వశ్చనే లేదు. ఓకే. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా మొత్తం పోర్షన్. ఇదేంటంటే థియరమ్స్ అనేవి జనరల్గా మీకు తెలుసు మనకి ఐపీలో ఇస్తారు కానీ ఆబ్జెక్టివ్లో అయితే ఇవ్వరు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ పోర్షన్ అంతా ఉంది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓన్లీ ఎన్పిఆర్ ఎన్సిఆర్ థియరమ్స్ రిలేటెడ్ నెంబర్స్ ఇవి. ఎన్పిఆర్ ఎన్సిఆర్ ప్రూఫ్స్ నెంబర్స్. ప్రూఫ్స్ ఎలాగా మనకు ఆబ్జెక్టివ్లు ఉండవు కాబట్టి ఇది డిలీటెడ్ పోర్షన్ కింద రానే రాదు. అంటే మీరు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పోర్షన్ అంతా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇంకా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ లాస్ట్ ఎక్సైజ్ సంబంధించిన క్వశ్చన్స్. అంటే ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫైండింగ్ ద క్వశ్చన్స్ లైక్ ఎక్స్2 ఏదో ఒక ఎక్స్పెన్షన్ ఇస్తాడు పార్షియల్ ఫ్రాక్షన్స్, దాని నుంచి x⁴n కానీ x² క్వశ్చన్ కానీ ఎలిమినేట్ చేయమంటాడు. ఐ మీన్ ఫైండింగ్ కనుక్కోమంటాడు. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనకి డిలీట్ అయిపోయింది. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సైజ్ 70 లాస్ట్ ఎక్సైజ్లు ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్స్లో. ఇంకా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆల్మోస్ట్ మొత్తం డిలీట్ చేసాడు. ఓన్లీ ఎక్కడన్నా మైనర్ ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అన్ని పాయింట్స్ డిలీట్ చేసాడు. నేను అన్ని రాయలేదు ఇక్కడ, అందుకని ఆల్మోస్ట్ ఆల్ అని రాసాను. మేజర్ పోర్షన్ డిలీటెడ్, అందుకని దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం మంచిది, ఎందుకంటే బెస్ట్. ఓకే. దిస్ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ డిలీటెడ్ పోర్షన్. నౌ లుక్ ఎట్ నెక్స్ట్ పోర్షన్. These are the algebraic chapters. Now geometry chapters lo meer observe cheste circle lo relative position of two circles like elanti two circles touch each other, intersect each other, common tangents ilanti questions unnai kada. exercise 1 అలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఎంసెట్లో అడగడు కాబట్టి అవి కాన్సన్ట్రేషన్ పెట్ట. అంటే ఇది సర్కిల్స్ కూడా మేజర్ పోర్షన్ ఉంది, ఓన్లీ సింపుల్ పోర్షన్ డిలీట్ అయిపోయింది. అందుకని సర్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి సర్కిల్స్ నుంచి. ఇక పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాని అబ్జర్వ్ చేస్తే రిలేటెడ్ టు టాంజెంట్స్ అండ్ నార్మల్స్. అంటే టాంజెంట్స్ ఈక్వేషన్స్, నార్మల్స్ ఈక్వేషన్స్, ఇలాంటి టాంజెంట్ నార్మల్ అనేవి కనిపించిన క్వశ్చన్స్ మీరు ఫోకస్ పెట్టడం అవసరం లేదు ఇన్ కేస్ ఆఫ్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో. ఓకేనా. ఇది జామెట్రీకి సంబంధించింది. ఇప్పుడు క్యాలిక్యులస్లో మీకు తెలుసు డెఫినెట్ ఇంటెగ్రేషన్స్లో మాత్రం డిలీట్ అయింది. దట్ ఈజ్ లిమిట్ ఆఫ్ సమ్మేషన్స్ అనే ఒక పర్టికులర్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి డిలీట్ అయిపోయి నేను డెఫినెట్ ఇంటెగ్రల్స్ వీడియోస్ పెట్టాను. అందులో లిమిట్ ఆఫ్ సమ్మేషన్ అనేది ఒక పార్ట్ చేశాను, ఒక వీడియో పార్ట్, మేబీ పార్ట్ 5 or 6. అది మీరు చూడడం అవసరం లేదు. ఇది సంబంధించిన డిలీటెడ్ పోర్షన్ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే, ఏపీ ఎంసెట్ ఆఫ్ ద ఇయర్ 2021. ఓకే. దిస్ ఈజ్ అ లిమిట్ ఆఫ్ సమ్మేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మీరు యాక్చువల్గా ఎంసెట్లో ఇస్తాడు జనరల్గా, అయితే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే డిలీటెడ్ పోర్షన్ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ డిలీట్ అయిపోయింది. ఎక్సైజ్ 8A డిలీట్ అయింది,
తర్వాత ఎక్సైజ్ 8C డిలీట్ అయింది, ఎక్సైజ్ 8D డిలీట్ అయింది, ఓన్లీ బి ఎక్సైజ్ మెయిన్గా ఉంది. కాబట్టి మ్యాక్సిమం డిలీటెడ్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కాబట్టి మీరు ఎక్కువ ఉన్న పోర్షన్ ఓన్లీ హోమోజీనియస్ ఉంది. హోమోజీనియస్ అనేది ఎక్సైజ్ బిలో ఉంటుంది, అది ఒకసారి చేయండి, దాని నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ డిలీట్ అయిపోయింది. ఇవి డిలీటెడ్ పోర్షన్ అనమాట. ఎందులో సెకండ్ ఇయర్ సిలబస్లో ఇవి అన్నీ కూడా నేను ఎక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి, ఎక్సైజ్లు అన్నీ కూడా ఫర్ దిస్ మెన్షన్డ్ ఎక్సైజ్ రెఫర్ మ్యాథ్స్ 2 and 2B IPE. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఆబ్జెక్టివ్లో టచ్ అవుతుంది, అలాంటివి ఇవ్వడంటే వాళ్ళు ఆల్రెడీ 5 months బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పటివరకు దాన్ని చేంజ్ చేయలేదు కాబట్టి ఇదే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. అందుకే నేను లేట్గా వీడియో ఏపీ ఎంసెట్ డిలీటెడ్ పోర్షను దీనికి లేటుగా వీడియో చేయడానికి రీజన్ కూడా అది అఫీషియల్గా మనకి టీఎస్లో ఇచ్చారు. టీఎస్లో ఏంటంటే డిలీటెడ్ పోర్షన్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది, ఐపీ వెయిటేజ్ లేదు. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి 100% సిలబస్లో 55% ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఎంసెట్కి ఇస్తాము, సెకండ్ ఇయర్లో 45% సిలబస్ నుంచి ఎంసెట్కి ఇస్తాము. వాళ్ళు క్లియర్గా అఫీషియల్గా నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. కాబట్టి దానికి సంబంధించిన వీడియో ముందే చేసి పెట్టేస్తాను నేను, చాలామంది చూస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఏపీ వాళ్ళు కూడా టెన్షన్ ఏం పడదు, మ్యాక్సిమం ఎలానే ఫాలో అవుతారు. ఓకే, డిలీటెడ్ పోర్షన్ ఉండకపోవచ్చు 99.99%, ఎందుకంటే డిలీటెడ్ పోర్షన్ మీకు ఐపీకే తెలియదు, నీకు ఎంసెట్కి ఏం చేస్తారు చెప్పండి. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ మీద పెట్టండి, ఎక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ సెకండ్ ఇయర్ మీద డిలీటెడ్ పోర్షన్ తప్పించి మిగిలిన కాన్సన్ట్రేషన్ పెట్టేసాను చాలు. ఓకేనా, రైట్. ఇది డిలీటెడ్ పోర్షన్. ఇంకా నేను అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్స్ అనాలిసిస్ ప్రకారము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ వెయిటేజ్ ఇస్తున్నాను, అది మీరు ఫాలో అవ్వండి. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పాను కదా. లాస్ట్ ఇయర్స్ నేను ఆఫ్లైన్లో జరిగిన ఎగ్జామ్స్, ఆన్లైన్లో ఎగ్జామ్స్లో నెట్లో డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసిన క్వశ్చన్ పేపర్స్ నుంచి ప్రిపేర్ చేసినది అప్రాక్సిమేట్గా 100%. ఇది డిట్టో అనేది కాదు, నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను. 1 or 2 క్వశ్చన్స్ ఇట్ అవుట్ కావచ్చు, కాకపోతే అప్రాక్సిమేట్గా ఈ వెయిటేజ్ అనేది ఆల్రెడీ నేను ఇందాక ముందు ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్పాను మీకు. సో వెయిటేజ్ ఫాలో అవ్వండి, జనరల్గా ఇదే ఫాలో అవుతారు. 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు కావచ్చు, కానీ మీరు ఫోకస్ మాత్రం ఈ వెయిటేజ్ ఏంటని చూద్దాం. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 100% ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 40 క్వశ్చన్స్ నేను ఇక్కడ రాశాను. 40 క్వశ్చన్స్ మీకు 100% ఫస్ట్ ఇయర్, 100% సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు 40 + 40 80 వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 40 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఒక 35 రావచ్చు, మిగిలిన 5 ఇందులో నుంచి ఇవ్వచ్చు అని నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు ఎంత పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఇస్తాము, ఎంత పర్సంటేజ్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఇస్తామని. సిలబస్ అయితే మెన్షన్ చేశాడు, ఫస్ట్ ఇయర్ 100% ఉంటుంది, సెకండ్ ఇయర్ 70% ఉంటుందని. కానీ ఎంసెట్కి ఇందులోంచి ఎంత పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్, ఎంత పర్సంటేజ్ సెకండ్ ఇయర్ ఇస్తామని మెన్షన్ చేయలేదు అనమాట. కాబట్టి మనం ఏం చేద్దాము, ఇది ఫస్ట్ ఇయర్ అయితే 40 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా మైండ్లో పెట్టుకోండి. సెకండ్ ఇయర్ ఒక 35 అంటే డిలీటెడ్ పోర్షన్ కాకుండా చూసి మిగిలిన 5 క్వశ్చన్స్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ నుంచి ఇవ్వచ్చని నేను గెస్ చేస్తున్నాను, అలా ఫాలో అవ్వండి. ఓకేనా, ఓకే. ఇదేంటో ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్స్ 2, మ్యాథమెటికల్ ఇండక్షన్ 1, మ్యాట్రిసెస్ 3, వెక్టార్ 6, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2, డిఫరెన్షియేషన్ 3, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 4. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఇక్కడ టాంజెన్స్, నార్మల్స్, ఎర్రర్స్ అన్నీ వస్తాయి. ఎర్రర్స్, టాంజెన్స్, నార్మల్స్, మ్యాక్సిమం, మినిమం అండ్ రేట్ మెజర్, ఆ 4 టాపిక్స్ ఉంటాయి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అందుకని 4 క్వశ్చన్స్ అని రాసాను, మొత్తం అన్ని 4 టాపిక్స్ కలిపి. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి. స్ట్రైట్ లైన్స్ నుంచి 3, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2, ఇంకా లోకస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈచ్ 1, ఇంకా 3D ప్లేన్స్. 3D ప్లేన్స్లో ఒకసారి 3Ds నుంచి 2 ఇస్తే ప్లేన్ నుంచి 1 ఇస్తారు, లేదా ఇవి 2 ఇస్తే ఇక్కడ 1, అంటే 3D ప్లేన్స్ కాంబినేషన్ 3 అని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా సెకండ్ వన్, నెక్స్ట్ వన్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీలో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, ఇందులో ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఓకే, ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 3. ట్రిగనోమెట్రీ యాక్చువల్లీ 11, 9, 10 అలా ఒక క్వశ్చన్ అటు ఇటు మారుతుంటుంది. ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 3 క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ 1, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ 1, హైపర్బోలిక్ 1. మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ టోటల్ చేస్తే 40 క్వశ్చన్స్ వస్తాయి. 2, 3, 6, 12, 14, 17, 21, 26, 27, 28, 29, 30, 31, 31, 34, 34, 37, 40.
ఈ 40 అకార్డింగ్ టు ప్రీవియస్ ఇయర్ సిలబస్ 40 ఫస్ట్ ఇయర్ 40 సెకండ్ ఇయర్ ఇచ్చేవాళ్ళన్నాను కదా, ఈ 40 అలా అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. సెకండ్ ఇయర్ సిలబస్ మనకు కొంచెం డిలీట్ అయిపోయింది కదా. నేను ఇక్కడ ఒక 35 వరకే రాశాను. మిగిలిన 5 క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి ఇవ్వచ్చు కొన్ని చాప్టర్స్లో, నేను గెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఏంటో చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్ డిమోడ్స్ 4 క్వశ్చన్స్. ఇందులో కాంప్లెక్స్లో చాలా కొంచెం పోర్షన్ డిలీట్ అయింది, నో డిలీషన్స్ అండ్ డిమోడ్స్, కాబట్టి 4 క్వశ్చన్స్ గ్యారెంటీ వస్తాయి. ఈజీ చాప్టరు. అలాగే కోఆర్డినేట్ ఈక్వేషన్స్ నుంచి డిలీషన్స్ ఒకటే పాయింట్ ఉంది, ఇన్ని ఈక్వేషన్స్, అది ఎప్పుడు కూడా అందులోంచి ఈవెన్ దో ఫుల్ పోర్షన్ ఉన్నా కూడా, కాబట్టి 2 క్వశ్చన్స్ వస్తాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 క్వశ్చన్స్, కొంచెం పోర్షన్ డిలీట్ అయినా 2 క్వశ్చన్స్ వస్తాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చాలా అసలు థీరం అనేది మనకి ఆబ్జెక్టివ్లో ఇవ్వడు, కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పోర్షన్ ఉంది, దీనిలోంచి 2 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. ప్రాబబిలిటీలో కూడా చాలా ఐ థింక్ సో బై బేస్ థీరం డిలీట్ అయినట్టుంది. ఇందులో అయితే డిలీటెడ్ పోర్షన్లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇందులోంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ టాపిక్. ఇందులోంచి 2 క్వశ్చన్స్, ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఓన్లీ లాస్ట్ ఎక్సైజ్ డిలీట్ అయింది, మిగిలిన అంటే ఐపీ ప్రకారం ఒక క్వశ్చన్ గ్యారంటీ. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆల్మోస్ట్ ఆల్ డిలీట్ అయింది. మేజర్ ఎక్కడి నుంచైనా ఒక పాయింట్ ఇచ్చుంటే 1 క్వశ్చన్ పెట్టుకోండి. ఇండెఫినిట్ ఇంటెగ్రేషన్స్ 4 బికాస్ నో డిలీషన్స్ ఇన్ దిస్ వన్. ఇండెఫినిట్ ఇంటెగ్రేషన్స్ 4, మామూలు కూడా 4 వస్తాయి, అందుకని 4. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్. కొంచెం వాటర్ మేబీ ఎక్కువ పోర్షన్ డిలీట్ అయింది, కొన్ని క్వశ్చన్స్ తగ్గించి ఇచ్చాను. డిఫరెంట్ ఇంటెగ్రేషన్స్లో లిమిట్ ఆఫ్ సమ్మేషన్ నుంచి క్వశ్చన్ జనరల్గా ఇస్తుంటాడో ఎంసెట్లో, అది డిలీట్ అయింది అండ్ 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ డిలీట్ అయినా మేబీ 2 కూడా రాకపోవచ్చు, 1 రావచ్చు అనుకున్నాను, ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ డిలీట్ అయిపోయింది. 1 పెట్టుకోండి, 2 రావు. ఓకే, 1 క్వశ్చన్ అయినా ఏపీ సంబంధించింది. ఓకే, 1 క్వశ్చన్ పెట్టుకోండి, ఎందుకంటే 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సే లేదు, అక్కడ పోర్షన్ ఎక్కువ డిలీటెడ్ పోర్షన్ ఉంది కాబట్టి. ఓకే, ఓన్లీ 1 క్వశ్చన్ రాస్తున్నాను అక్కడ. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంకా సర్కిల్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఉంది, ఓన్లీ మైనర్ పోర్షన్ డిలీట్ అయింది, 3 వస్తే. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2, సర్కిల్స్ ఇన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే 5 క్వశ్చన్స్. ఇంకా పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వీటి నుంచి ఓన్లీ టాంజెంట్స్ నార్మల్స్ డిలీట్ అయింది, అందుకని 2, 1, 1 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి మీరు యాడ్ చేస్తే 34 క్వశ్చన్స్ అవుతాయి. 6 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వాడు 30% సిలబస్ డిలీటెడ్ అంటే యాక్చువల్లీ ఇందులోంచి 40 బదులు 28 రావాలి యాక్చువల్గా అయితే, వాడు ఇచ్చిన 30% డిలీటెడ్ పోర్షన్ అంటే. కాకపోతే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఎంసెట్కి ఎంత పర్సంటేజ్ ఇస్తామని మెన్షన్ చేయలేదు కాబట్టి మనము ఓకే ఇక్కడ ఒక 35 రావచ్చు, మిగిలిన 5 ఫస్ట్ ఇయర్ నుంచి రావచ్చు అనేది గెస్ వర్క్ అంతే. ఇవి 34 వస్తాయి చూడండి. 4, 10, 15, 16, 17, 21, 24, 25, 30, 34. ఎస్, మిగిలిన 6 క్వశ్చన్స్ నేను అనుకోవడం ఏంటంటే, సో మేబీ మే గో ద ఫంక్షన్స్ 1 more క్వశ్చన్, మేబీ లిమిట్స్ 1 more క్వశ్చన్. వెక్టర్స్లో అయితే ఇప్పుడు ఎందుకంటే వెక్టర్స్ ఇప్పటికే ఎక్కువ వెయిటేజ్ ఉంది, సో మేబీ ఈ మే యాడ్ ద ఫంక్షన్స్ 1 క్వశ్చన్. ఓకేనా, ఇదంతా గెస్ వర్క్ రా, మనకి తెలియకుండా ఊరికే అసలు ఏం తెలియకుండా ఏదో ఒకటి తెలుసుకుని ఆహా ఎలా ఉండొచ్చు అని ఒక ఐడియాతో మూవ్ అవ్వడం అంతే. సో దీంట్లోంచి +1 రాస్తున్నాను, ఒక ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంది ఫంక్షన్స్ నుంచి, +1 అని రాస్తున్నాను. ఇంకా మ్యాథమెటికల్ ఇండక్షన్లో 1 తక్కువ పోర్షన్గా 1 వస్తే, మ్యాట్రిసెస్ ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, వెక్టర్స్ 6 ఉన్నాయి, లిమిట్స్ నుంచి ఒక్కటి ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంది. డిఫరెన్షియేషన్ ఆల్రెడీ, అప్లికేషన్ డెరివేటివ్స్ కూడా 4 ఉన్నాయి. పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేబీ 1 క్వశ్చన్ ఎక్స్ట్రా మేబీ. ఓకేనా, అండ్ రిమైనింగ్ లోకస్ 1 అందుకని ఎక్కువడు, 3D కూడా ఎక్కువడు, ట్రిగనోమెట్రీలో ఇంక్రీజ్ అవ్వచ్చు. మిగిలిన 3 క్వశ్చన్స్ 1, 2, 3 రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐ థింక్ సో. అప్ టు ట్రాన్స్మిషన్స్ 1, ప్రాపర్టీస్ అందులోంచి 1 ఇంకొకటి రావచ్చు, లేదా ఇందులోంచి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇన్వర్స్ మెయిన్గా హైపర్బోలియా నుంచి 1 వస్తుంది, ఎందుకంటే పోర్షన్ తక్కువ, ఈ 2 1, 1, 1 వచ్చే ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఓకే, మేబీ ఆ 40 ఉన్న సిలబస్ నుంచే సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి కూడా ఇవ్వచ్చు, మనకు తెలియదు.
డిలీటెడ్ పోర్షన్ ఉన్న పోర్షన్ ఉంది కదా, అందులోంచి 40 క్వశ్చన్స్ కూడా ఇవి ఇచ్చినవచ్చు, మనకి తెలియదు ఎలా ఇస్తారో. కానీ అట్లీస్ట్ మీరు ఆ డిలీటెడ్ పోర్షన్ పక్కన పెట్టినా మిగిలిన పోర్షన్ని కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, నేను ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసిన ఇంట్రడక్షన్లో ఎలా ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఏపీఎం సెట్కి, మీరు ఎలా థరో అవ్వాలి, ఎలాంటి డౌట్స్ని అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో జాగ్రత్తగా ఫాలో అయ్యి ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేయండి. పికప్ యువర్ స్పీడ్. Okay, watch all my videos, those are very very helpful to you. You are following very nicely, but even the one maybe not following, please pick up your speed for your better performance to get the best and better ranks in your coming exam. Okay, all the best. Bye.